హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేదన్నమాట. సో మళ్ళీ ఈ రోజు నుంచి కొంచెం యాక్టివ్లో ఉండడానికి ప్రయత్నిస్తాను. సో కొంచెం పొలం ఉండడం వల్ల కొంచెం బిజీ ఉన్న అంతే తప్ప ఇంక వేరే ఏం లేదు. సో ఇక విషయంలోకి వెళ్తే భారత హెడ్ కోచ్గా అయితే గౌతమ్ గంభీర్ని అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మన జై షా ఉన్నాడో అది తను అఫీషియల్గా ప్రకటించారనమాట. సో గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా హెడ్ కోచ్గా తనే ఉండాలి, తనైతేనే సమన్వయం చేస్తాడు. ఈ యొక్క పరిస్థితులను తనైతే అర్థం చేసుకొని ఖచ్చితంగా మనకు 2025లో చూడండి ఛాంపియన్షిప్ ట్రోఫీ కానివచ్చు, ఇవన్నింటిలో కూడా తను ఖచ్చితంగా ముందునే టీం నడిపిస్తాడనే నమ్మకం మాకుంది అంటూ తనైతే చెప్పుకొచ్చారనమాట. అలానే గౌతమ్ గంభీర్ కూడా తన ఫ్రీ హ్యాండ్స్ అనమాట. సో నీ ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి పార్షాలిటీ కానీ వేరే ఒక పర్సన్స్ ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కారు, మొత్తం నీకే అప్పచెప్తామని తను కూడా ఒక కాంట్రాక్ట్ పరంగా తీసుకొని గౌతమ్ గంభీర్ను ఆ విధంగా తనైతే సెలెక్ట్ చేసినట్టు సమాచారం. బీసీసీఐ నుంచి ఈ యొక్క అప్డేట్ స్టేట్మెంట్ పాస్ చేశారు కాబట్టి జైషానే. సో కూడా తప్పకుండా ఇంకా గౌతమ్ గంభీర్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే తనైతే తన హెడ్ కోచ్ పదవికి న్యాయం చేస్తారు అని అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే తను చూస్తుంటే మీరు తన రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి కూడా గౌతమ్ గంభీర్ 2014లో కేకేఆర్కి కప్ తీసుకొచ్చారు. తర్వాత 2024లో కేకేఆర్కి హెడ్ కోచ్గా తీసుకొచ్చి కప్పు తీసుకొచ్చాడు. దాని తర్వాత రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ చూస్తే మీరు తను లక్నో సూపర్ కింగ్స్ పక్కుండే, సో అప్పుడు కూడా క్వాలిఫై అయిందనమాట. సో ఇట్లా ప్రతి తను ఎక్కడ ఉంటే అక్కడ హెడ్ కోచ్గా ఉంటే అన్నింటిలో కూడా తను ముందు నడిపిస్తున్నాడు అనమాట. సో ఎక్సలెంట్గా తన హెడ్ కోచ్ పదవికి న్యాయం చేస్తాడు అని బీసీఐ భావించి తను ఎన్ని కండిషన్స్ చెప్పినా అన్ని కండిషన్స్కి తను యాక్సెప్ట్ చేసి జైషా మళ్ళీ గౌతమ్ గంభీర్ తీసుకోవడం జరిగిందనమాట. సో కాబట్టి రాహుల్ ద్రావిడ్ పదవి కాలం పూర్తయింది కాబట్టి నెక్స్ట్ మనకు గౌతమ్ గంభీర్ అని అందరూ దిక్కని భావించారు. అదే తరహాలో జైషా కూడా భావించి ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ అయితే టీమిండియా హెడ్ కోచ్కి అయితే ఖరారైతే అయిపోయింది. సో ఇక టీమిండియా హెడ్ కోచ్ ఖరారైపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ వెంటనే తనకు బౌలింగ్ కోచ్ వినయ్ కుమార్ని సంప్రదిస్తున్నట్టయితే సమాచారం అనమాట. సో అలానే దాని తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్ T20 వరల్డ్ కప్ గెలిచింది కాబట్టి రోహిత్ శర్మని రిటైర్మెంట్ ప్రకటించారు. ఓడిఐ ఛాంపియన్స్ ట్రోఫీకి ఏమో జైషా మాత్రం ఖచ్చితంగా నాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కావాలి అంటున్నారు. మరి గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడు ఆ యొక్క అప్డేట్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇప్పటివరకు వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే గౌతమ్ గంభీర్ సెలెక్ట్ చేశారు. సో తను ఇంకా ఫర్దర్గా తన బాధ్యతల్ని ఏ విధంగా నిర్వర్తిస్తాడో అని తెలియాల్సి ఉంది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.